విమానాలు శాంతి సాధనాలుగా ఉండాలన్న పోప్. ఇటలీ జాతీయ విమానయాన సంస్థ ITA, ఎయిర్ ఫోర్స్ మరియు లుఫ్తాన్సా గ్రూప్కి చెందిన కార్యనిర్వాహకులు, సిబ్బందితో కూడిన ప్రతినిధి బృందంతో మార్చి 23న పోప్ లియో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 4 ఆఫ్రికా దేశాలకు తన అపోస్తలిక యాత్రకు కేవలం 20 రోజుల ముందు జరిగింది. 6వ పాల్ పోప్ నుండి మొదలుకొని ప్రస్తుతం వారు అందిస్తున్న సేవలకు గాను పోప్ ITA, ఎయిర్ ఫోర్స్ కు మరియు దాని పూర్వ సంస్థ అయిన ఆల్టియాకు ధన్యవాదాలు తెలిపారు. పోప్ అపోస్తలిక యాత్రలను కవర్ చేయడానికి ఆయనతో పాటు ప్రయాణించే పాత్రికేయులకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించినందుకు దానిలోని అర్హత మరియు అనుభవం గల నిపుణులను ఆయన ప్రశంసించారు. ITA ఎయిర్వేస్ తన విదేశీ పర్యటనలను గౌరవంతో భక్తి మేళవించి ఒక కుటుంబ వాతావరణంతో నింపడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. మీ అమూల్యమైన సేవకు నా వ్యక్తిగత ప్రశంసలను మరియు హోలీసీ తరపున కృతజ్ఞతలను తెలియజేసే అవకాశాన్ని నాకు ఈ సమావేశం కల్పిస్తోంది అని పోప్ అన్నారు. యుద్ధ రంగాలలో విధ్వంసం మరియు భయాన్ని కలిగించడానికి విమానాలు ఉపయోగించారని పోప్ పేర్కొన్నారు. విమానాలు ఎల్లప్పుడూ శాంతి సాధనాలుగా ఉండాలి, యుద్ధ వాహకులుగా ఎన్నడూ ఉండకూడదు అని పోప్ అన్నారు. ప్రభువు నాకు అప్పగించిన ఈ ప్రేషిత కార్యంలో నేను మీపై ఆధారపడగలనని నమ్ముతూ మీకు మరోసారి ధన్యవాదాలు అని పోప్ ముగించారు.